హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇరాన్ వాళ్ళే చాలా భద్రంగా దాచిపెట్టేశారు. అసలు ప్రపంచానికి పరిచయం చేయట్లేదు అని అంటున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా దాచిపెట్టాల్సిన అవసరం వచ్చింది? ఏం జరిగింది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో మరి ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వివాదం కారణంగానే ఖమేనీ అనే వ్యక్తిని, సుప్రీం లీడర్ని దాచిపెట్టేశారు ఇరాన్ వాళ్ళు. అసలు ఎక్కడ కూడా ఒక అజ్ఞాతంలో పెట్టేశారు, అండర్ గ్రౌండ్లోకి పంపించేశారు. అతని పైన భద్రత కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఏం జరిగింది? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అసలు ఇరాన్ ఇష్యూ అనేది చాలా కాలంగా ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంటే గాజా వార్ స్టార్ట్ అయిన తర్వాత అందులో కీలక సూత్రధారులుగా ఉన్నది ఆ గాజా వార్లో ఇజ్రాయెల్ కావచ్చు, అదేవిధంగా ఇటువైపు హమాస్ దళాలు కావచ్చు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న ఇరాన్ కావచ్చు. ఈ మూడు మధ్యలో ఈ గేమ్ అయితే జరుగుతుంది, ఈ వార్ అనేది. సో దీనివల్ల అన్ని దేశాలు నష్టపోతూ ఉన్నాయి, అందరూ ప్రాణాలు కోల్పోతున్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఇందులో ఇరాన్ అనే దాంతో డైరెక్ట్గానే ఇజ్రాయెల్కి శత్రుత్వం ఉంది. ఎందుకంటే ఇలాంటి తీవ్రవాద మూకలు ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి. రెండోది, ఇజ్రాయెల్ పతనాన్ని ఇరాన్ కోరుకుంటుంది అనేది ఇజ్రాయెల్ వాళ్ళ భావన. అయితే ఇందులో అనేక రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తూ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న సంఘటనలే. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు సడన్గా కొన్ని పరిణామాలు జరిగాయి. ఆ పరిణామాలతోటి ఒక్కసారిగా ప్యానిక్ అయిపోయారు ఇరాన్ సుప్రీం లీడర్. ఇక ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయి చివరికి ఆయన్ని దాచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకు ఇట్లా దాచిపెట్టారని చూస్తే, రీసెంట్గా నిన్న చెప్పాలంటే నిన్న ఇజ్రాయిల్ కమాండర్, చీఫ్ ఆఫీసరు ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే, లెబనాన్కి సంబంధించిన హిజ్బుల్లా ఏదైతే ఉందో, ఈ హిజ్బుల్లా చీఫ్ కమాండర్ని మేము చంపేశాము, సో ఇక అతను ప్రపంచాన్ని భయపెట్టలేడు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు. ఆ చీఫ్ కమాండర్ ఎవరయ్యా అంటే, ఇప్పటిదాకా ఇజ్రాయెల్కి మోస్ట్ వాంటెడ్గా ఉన్న చీఫ్ కమాండర్ అతని పేరు వచ్చేసి హసన్ నస్రుల్లా. ఇతన్ని చంపేశారు. అంటే వాళ్ళ హిజ్బుల్లా ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో బీరూట్లో, లెబనాన్లోని బీరూట్లో కేంద్ర కార్యాలయం ఉంది, దాని మీద బాంబుల వర్షం కురిపించి మొత్తానికి దాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో అతను చనిపోయాడని చెప్పేసి వీళ్ళు ప్రకటించడం జరిగింది. అతని కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఈ మధ్య కాలంలోనే వార్ అనేది బాగా పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. గాజా వార్ అలా సద్దుమణుగుతూ ఉండగా ఇది ముందుకొచ్చి ఇది పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. తర్వాత పేజర్స్, పాత రోజుల్లో మెసేజ్ పంపించుకోవడానికి వాడే పేజర్స్ ఉంటాయి, పాత టెక్నాలజీలో ఉండేవి. సో అటువంటి పేజర్స్ ఉపయోగించి బ్లాస్టింగ్లు కూడా చేశారు హిజ్బుల్లా వాళ్ళు. సో ఇవి ఉపయోగించడం ఏంటా అని చెప్పేసి ఇజ్రాయెల్కి మైండ్ బ్లాక్ అయ్యి వాటి మీద మళ్ళీ అధ్యయనం చేసి ఈ నెట్వర్క్ను బ్లాక్ చేయాల్సిందే అని చెప్పి ఆలోచించి దెబ్బ కొట్టడానికి వారం నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ పేజర్స్ ఉపయోగించి గట్టిగా 2 వారాలు అయ్యి ఉంటుంది. సో ప్రయత్నాలు చేసి మొత్తానికి ఇప్పుడు ఓవరాల్గా డైరెక్ట్గా వాళ్ళ చీఫ్ని లేపేసే కార్యక్రమం పెట్టుకుని లేపేశారు. ఇది ఇక్కడ జరిగింది. ఎప్పుడైతే ఆ చీఫ్ని లేపేశారో ఒక్కసారిగా ఇరాన్కి మొత్తం కదిలిపోయినట్టు అయింది. సో ఇరాన్ చీఫ్ను కూడా లేపేయడానికి ఏమాత్రం ఇజ్రాయెల్ వెనుకాడదని అందరికీ తెలిసిందే. డైరెక్ట్గా నెతన్యాహు సవాల్ చేశాడు, లేపేస్తాం మేము ఏమాత్రం వెనక్కి తగ్గమని. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక జాగ్రత్త పడకపోతే కష్టమని వాళ్ళకి అర్థమైంది. నిజానికి ఈ ఇష్యూ తెలియగానే, హిజ్బుల్లా చీఫ్ చనిపోయాడని తెలియగానే ఇరాన్లో ఒక మీటింగ్ ఏర్పాటైంది. ఇరాన్ సుప్రీం లీడర్, అలాగే ఈ తీవ్రవాద సంస్థకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అలాగే ఈ ఆర్మీ లీడర్లు, వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్లో నెక్స్ట్ ఎవరిని చీఫ్గా చేయాలి అనే ప్రతిపాదనలు జరిగాయి. అదేంటి, హిజ్బుల్లా అనేది ఒక తీవ్రవాద సంస్థ, దానికి చీఫ్గా ఎవరిని చేయాలని సుప్రీం లీడర్, ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ డిసైడ్ చేయడం ఏంటంటే మనకు అనుమానం రావచ్చు. ఈ సంస్థ వెనకాల కూడా ఇరానే ఉంది. అంటే ఇది ఒక పెద్ద కథ చెప్పాలంటే, పెద్ద స్టోరీ. 1982లో ఇజ్రాయెల్ బీరూట్లో దాడి చేయడము, బీరూట్ని హస్తగతం చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి. అది కూడా పాలస్తీన్ లిబరేషన్ యాక్టివిటీకి సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా వాళ్లకు ఆపోజిట్గా తయారైన ఆ వార్లో ఇది జరిగింది. అప్పటి నుంచి దానికి ఆపోజిట్గా ఈ హిజ్బుల్లా అనేది పుట్టింది. సో దాని వెనుకాల ఈ సూత్రధారులు వీళ్ళు ఉన్నారనేది మనం ఈజీగా గెస్ చేయదగింది. అప్పటి నుంచి జరుగుతున్న వార్ అనమాట. ఆ టైంలో 92 నుంచి కూడా హిజ్బుల్లాకి హసన్ నస్రల్లా అనే వ్యక్తి చీఫ్గా వ్యవహరిస్తున్నాడు. 92 నుంచి కూడా. సో ఇప్పటికీ దాదాపు 32 ఏళ్ళు సరిగ్గా. ఇప్పుడు అతన్ని దొరికించుకొని చంపేశారు. సో దీని వెనకాల ఈ సంస్థలు ఇంత బాగా రన్ అవుతూ ఉన్నాయి అనే దాని వెనకాల ఇరాన్ ఉందనేది వాస్తవం. ఎందుకంటే వీళ్ళు ఇంత బాగా, మొన్న కూడా 100 మిసైల్స్ రిలీజ్ చేశారు ఇజ్రాయెల్ మీద. అన్ని మిసైల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఇరాన్ లాంటి కంట్రీసే వాళ్ళకి మిసైల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇంకా మిసైల్స్ మనం సపోర్ట్ చేయాలా, లేకపోతే మనమే డైరెక్ట్గా వార్లోకి దిగాలా అనే చర్చలు ఈ మీటింగ్లో జరిగాయి. ఈరోజు పొద్దున జరిగిన మీటింగ్లో ఆ చర్చలు బాగా జరిగిన తర్వాత వీళ్ళకి క్లారిటీ వచ్చింది. మనం డైరెక్ట్గా యుద్ధంలోకి దిగడం సరైంది కాదు, కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి అని. అలాగే ఈ హిజ్బుల్లాకి
ఎక్కువగా మనం ఆయుధాలు ఇద్దామనే డెసిషన్కి అయితే వచ్చారు. ఉమ్, ఈ క్రమంలో హిజ్బుల్లా చీఫ్ని లేపేశారు. సో ఖచ్చితంగా ఇరాన్ చీఫ్ని కూడా లేపేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఖమేనీకి అర్థమైంది. సో ఆయతుల్లా ఖమేనీ సుప్రీం లీడర్. సో తనను తాను రక్షించుకోవడం కోసం చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఇమీడియట్గా ఏం చేశాడంటే మొత్తం తన కమాండర్స్ అంతా ఉంటారు కదా, సో వాళ్ళ సంరక్షణలోకి వెళ్ళిపోయి ఎవరికీ కనపడకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఒక రహస్య ప్రదేశంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇది పరిస్థితి. మరి ఇజ్రాయెల్ ఆయన్ని కనుక్కోలేదా అంటే కొద్ది రోజులు టైం ఇస్తే ఆయన కనుక్కుంటుంది, అనుకుంటే వాళ్ళు లేపడానికి ఏమాత్రం వెనుకాడరు. కాకపోతే ఇది ఇక పెద్ద స్థాయి ఉద్యమంగా పెద్ద స్థాయి యుద్ధంగా రూపుదాల్చే అవకాశం ఏర్పడుతుంది ఒకవేళ కానీ ఖమేనీ చనిపోతే. కాబట్టి ఈ లోపే ఏదైనా చర్యలు జరగాలి. ఎందుకంటే ఒక దేశాధ్యక్షుడిని ఒక దేశ సుప్రీం లీడర్ని చంపడం అనేది ఎప్పుడైనా సరే ప్రమాదకరమైంది. ఖచ్చితంగా అది మూడో ప్రపంచ యుద్ధానికి తొలిమెట్టు అవుతుందేమో అనే భయం కూడా అందరిలో ఉంది. కాబట్టి అటువంటి జరగకుండా ఇంకేమైనా చర్యలు ఉంటే బాగుంటుంది. సరే, ఇదొక యాంగిల్. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇజ్రాయెల్ నిన్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొంది. ఈ పాల్గొన్న దాంట్లో క్లియర్గా చెప్పేశారు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, స్టాండ్ ఏంటని. తీవ్రవాదాన్ని మేము ఏమాత్రం ఉపేక్షించము, ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాము. అలాగే ఇటువంటి సంస్థలకు ఎంకరేజ్ చేసే ఇరాన్ని కూడా మేము వదిలిపెట్టము అని చెప్పేసి బహిరంగంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది ప్రస్తుతానికి ఇరాన్కి ఉన్న ఇది. ఈరోజు చూస్తే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఒక పీపీటీ డెమో ఇచ్చాడు. ప్రెస్ మీట్లోనే ఆయన ఏం చేశాడంటే ఒక 2 మ్యాప్లు పట్టుకొని, డిజిటల్ మ్యాప్స్ పట్టుకొని చూపించాడు. సో ఆ మ్యాప్లో ఏముందంటే ఒకవైపు వచ్చేసి కర్స్ అని చెప్పేసి, మరోవైపు ఏమో బ్లెస్సింగ్స్, ఈ విధంగా పెట్టి చూపించాడు. ఏంటి ఇవన్నీ చూస్తే దేశాల మ్యాప్లు అనమాట. కర్స్ అనే దాంట్లో ఆ దేశానికి శాపంగా లేకపోతే ఆ దేశానికి శత్రుత్వంగా ఏమేమి దేశాలు ఉన్నాయనే లిస్ట్ ఉంది, ఇరాన్ లాంటి దేశాలు. ఉమ్, మరోవైపు చూస్తే బ్లెస్సింగ్స్ అనే దాంట్లో మరికొన్ని దేశాలు ఉన్నాయి. అంటే ఆ దేశాలతో మిత్రత్వం ఉన్న దేశాలు, ఆ దేశానికి సపోర్ట్గా నిలబడే దేశాలు. ఓకే. ఈజిప్ట్ లాంటివి, అమెరికా లాంటివి, అలాగే ఇండియా లాంటి దేశాలు. ఇండియా కూడా ఉంది అందులో. సో గ్రీన్ కలర్ తోటి వీటిని మెన్షన్ చేశాడు, రెడ్ కలర్తో వీటిని మెన్షన్ చేశాడు. ఈ విధంగా చూపించాడు అనమాట. సో ఎందుకు ఇప్పుడు ఈ దేశాలను తీసుకొచ్చి ముందు పెట్టి చూపిస్తున్నాడు అంటే వాళ్ళకి శత్రుత్వంగా ఉన్న ఏ దేశం మీద వాళ్ళు వదలదలుచుకోలేదు, అన్ని దేశాల మీద వాళ్ళు దృష్టి పెట్టుకొని ఒక్కో దేశాన్ని కంట్రోల్ చేయడానికి పూనుకున్నారు. ఇది ఇక్కడ ఉన్న విషయం. ఖచ్చితంగా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలకబోతుందా అనే భయం అయితే అందరిలో ఉంది. ఓకే. సో ఇక ఏం చేస్తుందనే చూడాలి. ఓకే అన్న. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎప్పటి నుంచో కూడా కంటిన్యూ అవుతుంది. అయితే దీన్ని ఆపడానికి ఆయా దేశ నేతలు కూడా ప్రయత్నించారని కూడా వార్తలు వచ్చేస్తాయి. మరి ఎందుకు ఈ విధంగా ఇవి గొడవ పడుతూనే ఉన్నాయి అనుకోవచ్చు? అదే, దీనికి పెద్ద చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఉమ్, చిన్న విషయం కాదు, ఇది చాలా చారిత్రక ప్రాధాన్యత ఉన్న విషయం. పాలస్తీన్ పీపుల్ కావచ్చు, అలాగే గతం నుంచి యూదులను అణచివేసిన కారణాలు కావచ్చు, అలాగే ముస్లిమ్స్లో సున్నీలకి షియాలకి మధ్య ఉన్న గొడవలు కావచ్చు, ఒకటి కాదనమాట. ఇలా అనేకం ఇందులో ఇంటర్నల్గా ఉన్నాయి. ఉమ్, లెబనాన్లో షియాల మీద దాడులు,